నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూ. స్పెషల్ ఇంటర్వ్యూ అని ఎందుకుంటున్నాను అంటే ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన వ్యాపారవేత్తగా ఎదిగారు. అలాగే రాజకీయాల్లో బీసీవై పార్టీ అంటే భారత చైతన్య యువజన పార్టీ అనే ఒక పార్టీతో సంచలనం సృష్టించారు అనే మనం చెప్పుకోవచ్చు. సో ఆ పార్టీ అధినేత అయినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి ఆయన విశ్లేషణ ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా. సో ఓకే, బీసీవై పార్టీ అన్నీ మనం రాజకీయాల గురించి అన్నిటి గురించి మాట్లాడుతున్నాం. ముందు అసలు బోడే రామచంద్ర యాదవ్ గారు అంటే ఎవరు, మీరేం చెప్తారు? నా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చే సందర్భం కానీ ఆ అవసరం కానీ లేదని అనుకుంటాను. ఎందుకంటే నేను ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత, రాజకీయంగా అడుగులు ముందుకు వేసిన తర్వాత నా గురించి నా బాల్యం నుండి నా ప్రస్తావన అంతా కూడా రాష్ట్ర ప్రజలకు అవగాహన ఉంది. సో ప్రత్యేకంగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ తెలిసిన ఓపెన్ పుస్తకం కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే సార్, అంటే అసలు రాజకీయాల్లోకి మీరు రావాలని కానీ లేదా మీకు స్ఫూర్తినిచ్చింది ఎవరండి అంటే రాజకీయాల్లోకి రావడానికి? డెఫినెట్గా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న విధానాలు, రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న దోపిడీ విధానం, పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఏదైనా, నాయకుడు ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని దోపిడీ చేస్తున్న విధానంలో విసుగు చెంది అణగారిన వర్గాల కోసము, అణచివేతకు గురవుతున్న వర్గాల కోసము ఎక్కడో ఒక చోట రాజకీయ మార్పు రావాలి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు, రాజకీయ వ్యవస్థలు, నాయకులు గత దశాబ్దాల కాలం నుండి పూర్తిగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని, రాష్ట్ర వనరులను, రాష్ట్ర సంపదను దోపిడీ చేస్తున్నారు. ఎవరైతే బీసీ వర్గాలు కావచ్చు, దళితులు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప పూర్తిగా వీళ్ళ వర్గాలు, వీళ్ళ కుటుంబాలు రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారనే ఆలోచనతోటి రాష్ట్రంలో ఉన్న దోపిడీ రాజకీయాల వైపు నుండి ప్రజా రాజకీయం దిశగా వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కావాలి అనే ఆలోచనతో, ఒక ఆశయంతో భారత చైతన్య యువజన పార్టీని ఆవిర్భావం చేయడం జరిగింది. రాష్ట్రంలో బీసీవై పార్టీ ప్రస్తావన కొనసాగుతోంది. ఓకే, అంటే ఇంతకుముందు ఇదేమి మీరు అన్నట్లు ఇప్పుడు దోపిడీ అనేది కావచ్చు, అధికార దుర్వినియోగం కావచ్చు, ఈ రోజు మొదలైంది కాదు, తరతరాల నుంచి చూస్తూనే ఉన్నాం. మీలాగే అంటే ఎంతోమంది పార్టీలు పెట్టారు, వాళ్ళు కూడా సేమ్ ఇలాగే చెప్పారు. అంటే మార్పు తీసుకురావాలి, మేము రాజకీయాల్లో దోపిడీ వదిలేసి ప్రజాస్వామ్యంకి సంబంధించి ప్రజలకి చైతన్యం కలిగేలా మేము బిహేవ్ చేయాలని ఒక కాన్సెప్ట్తో వచ్చిన పార్టీలు చాలా ఉన్నాయి. మరి వాళ్ళు కూడా ఏమి చేయలేకపోయిన నేపథ్యంలో మరి మీరు ఇప్పుడు దీని ద్వారా ఏం సాధిస్తారనుకోవచ్చు? మీరన్నట్టు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ముఖ్యంగా రాష్ట్రంలో బలంగా వేళ్ళు నోటుకుపోయిన రెండు పార్టీలు వ్యవస్థ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అన్ని రకాలుగా వీళ్ళు రాష్ట్రంలో బలమైన పునాదులతోటి వీళ్ళు చేసిన దోపిడీ ద్వారా కావచ్చు, అన్ని రకాలుగా బలంగా ఉన్నారు. ఈ రెండు వ్యవస్థల్ని, ఈ రెండు పార్టీలను ఎదిరించాలంటే, ప్రత్యామ్నాయంగా నిలబడాలంటే ఓపిక ఉండాలి. ఎదురు తగిలే దెబ్బలకు, వీటన్నింటికి ఎదురు దెబ్బలకు కావచ్చు, అవమానాలకు కావచ్చు, వేధింపులకు కావచ్చు, కేసులకు కావచ్చు, వీటన్నింటినీ తట్టుకొని నిలబడగలిగే మానసిక స్థైర్యం కావచ్చు, ఆ ఓపిక ఉండాలి. అలా లేనప్పుడు మీరన్నట్టు ఆశయం మంచిదైనా కానీ నిలబడలేనట్లయితే దానివల్ల ఒరిగేది ఏమి ఉండదన్నమాట. మీరన్నట్టు గతంలో చాలామంది పార్టీల ద్వారా కావచ్చు, ఉద్యమాల ద్వారా కావచ్చు ఆ ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా ఫలితం రాకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి వీళ్ళు వ్యవస్థల్లో ఉన్న వీళ్ళకున్న బలము, ఈ దోపిడీ పార్టీలకు ఉన్న బలము, రెండు ఓపికతో నిలబడలేకపోవడం. ఈరోజు మీరు భారత చైతన్య యువజన పార్టీ ప్రస్తావాన్ని గమనించినట్టయితే, పార్టీ ఆవిర్భావం ముందు నుండి కావచ్చు, పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత కావచ్చు, గత ఎన్నికల్లో పార్టీ అవలంబించిన విధానాన్ని కావచ్చు గమనించినట్టయితే, ఏదైతే ఆశయంతో పార్టీని స్థాపించామో, ఏ ఆశయంతో అయితే ప్రజల్లోకి వచ్చామో ఆ ఆశయం కోసమే పార్టీ పనిచేస్తోంది తప్ప పదవుల కోసమో లేదా ఎలక్షన్ కోసమో లేదా సొంత లాభాల కోసమో చేసినట్టయితే మేము ఈ దారిలో రావాల్సిన అవసరం లేదు, ఈ పోరాటం కొనసాగించాల్సిన అవసరం కూడా లేదు. పార్టీ పదవుల పరంగా కావచ్చు లేదా రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటే ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థని బలోపేతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో మార్పు తీసుకొని వచ్చి ఆ ప్రత్యామ్నాయ వ్యవస్థని అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రయాణం సాగిస్తున్నాం. అంటే మీరు అన్నారు పదవుల కోసం కాదు, అధికారం కోసం కాదు. మరి అధికారం కోసం కాదు, పదవుల కోసం కాదు అన్నప్పుడు ప్రత్యామ్నాయం కావాలి. వీళ్ళ పార్టీల ద్వారా వచ్చే
పదవులో లేదా వాళ్ళు ఇచ్చే తాయిలాల కోసం కాదనే విషయం ఓకే. అన్నమాట. సో సో ప్రత్యామ్నాయ పార్టీలకు లొంగిపోవడమో లేదా నాయకులకు లొంగిపోవడమో ప్రభుత్వానికి లొంగిపోవడమో కాంప్రమైజ్ అయ్యి ఉమ్, భారత చైతన్య యువజన పార్టీ ఎప్పుడూ ముందుకెళ్లదు. భారత చైతన్య యువజన పార్టీకి ఒక లక్ష్యం ఉంది, ఒక ఆశయం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడున్న దోపిడీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దాని ద్వారా అధికారంలోకి రావాలి. దాని ద్వారా ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నాయో, ఏదైతే వెనకబడిన వర్గాలు ఉన్నాయో, ఏ వర్గాలు అయితే అన్యాయానికి గురవుతున్నాయో, ఈ వర్గాలను అన్ని రకాలుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా కావచ్చు, వ్యవస్థల పరంగా కావచ్చు, అన్ని రకాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తూనే ఈ దోపిడీ వ్యవస్థను అరికట్టే దిశగానే బీసీవై పార్టీ ప్రయాణం కొనసాగుతుంది. ఓకే అండి. మీరు అన్నారు ఇప్పుడే బడుగు బలహీన వర్గాల్ని ముందుకు తీసుకురావాలి, వాళ్ళకు కూడా పదవులు రావాలి, వాళ్ళు కూడా అన్నిట్లో ముందుండాలి అంటారు. మరి అలానే అని అనుకున్నట్లయితే మరి నిజంగా మీ పార్టీలో అలాంటి వారినే చేర్చుకుంటారా? అంటే బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఒక మధ్యతరగతి నార్మల్ పీపుల్ని మీ పార్టీలో చేర్చుకొని వారికి ఎలక్షన్స్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తారా? డెఫినెట్గా మీరు గత ఎన్నికల్లో మీరు గమనించినట్టయితే బీసీవై పార్టీ ముఖ్యంగా ఎక్కువగా బీసీలనే ప్రోత్సహించింది, వెనకబడిన తరగతుల వాళ్ళనే ప్రోత్సహించింది. అదేవిధంగా ఎవరైతే నిజంగా ప్రజాసేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళనే ప్రోత్సహించే కార్యక్రమం చేస్తోంది. ఈ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలబడాలి అనుకునే వాళ్ళనే ప్రోత్సహిస్తుంది. ఖచ్చితంగా పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు నడిచే ప్రతి ఒక్కరితో కూడా బీసీవై పార్టీ కలిసి పనిచేస్తుంది. ఓకే, ఖచ్చితంగా అండి. సో ఇప్పుడు మరి ప్రస్తుత రాజకీయం గురించి మాట్లాడుకుంటే ఏపీలో కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? ఆ పాలన ఎలా అనిపిస్తోంది మీకు? కూటమి ప్రభుత్వం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే పెనంలో నుండి పొయ్యిలో పడినట్టయింది. 2019 నుండి 24 వరకు ఒక రకంగా పరిపాలన సాగి, ఒక రకంగా దోపిడీ, అరాచకాలు కొనసాగితే ఈరోజు ప్రభుత్వం మారినా, పార్టీలు మారినా, అధికారం మారినా అదే దోపిడీ వ్యవస్థ కొనసాగుతోంది. ఈరోజు కూటమి పార్టీలు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చే పరిస్థితుల్లో లేరు. అభివృద్ధి పరంగా తీసుకుంటే, రైతుల పరంగా తీసుకుంటే, ఈరోజు మహిళల పైన జరుగుతున్న దాడి పరంగా తీసుకుంటే, అదేవిధంగా బీసీలకు న్యాయం చేస్తాము, బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తామని చెప్పి రకరకాల హామీలు ఇచ్చారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తామన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీ పైన మేము పోరాటం చేస్తాము, వాళ్ళందరినీ శిక్షిస్తామంటున్నారు. ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిందే. కేవలము ఒక రకమైన ఎవరైతే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడారో, వీళ్ళని ఎవరైతే దూషించారో అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలో నిజంగా జరిగిన అవినీతి పైన చర్యలు తీసుకునే ఆలోచన కానీ, ఆ దిశగా వీళ్ళకి చిత్తశుద్ధి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. దాంతోపాటు ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే, గత ప్రభుత్వంలో ఎవరైతే వెనక నుండి రాష్ట్రాన్ని, రాష్ట్ర భూములని, సంపదలను, మైన్స్ని, లిక్కర్ పరంగా అన్ని రకాలుగా దోపిడీ చేశారో వాళ్ళతో బేరాలకు వెళ్లే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు చేస్తున్నారు అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఓకే, సో ఖచ్చితంగా మీకైతే పార్టీ విధానాలు అయితే నచ్చలేదు. ఇప్పుడు ఏదైతే పాలన సాగుతుందో అది మీకు నచ్చలేదు. డెఫినెట్ గా ఈ రెండు పార్టీలు, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రజా వ్యతిరేక విధానాలనే అవలంబిస్తున్నాయి. రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమమే చేస్తున్నారు. 100% రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి. దానికోసమే బీసీవై పార్టీ ప్రయాణం కొనసాగుతుంది. ఖచ్చితంగా అండి. మరి పథకాలు అన్నారు, ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలు కావచ్చు, పథకాలు కావచ్చు, అంటే మీరు ఇంకా అమలు చేయలేదంటున్నారు. కానీ వచ్చి 1 సంవత్సరమే అవుతుంది. అంటే ఇంకా మనకి దాదాపుగా 4 ఏళ్ల సమయం ఉంది. అంటే మెల్లిమెల్లగా దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తారేమో అనుకోవచ్చు కదా. 1 సంవత్సరం అనేది మీకు చాలా చిన్నగా కనబడుతోంది. ఏ ప్రభుత్వానికైతే కేవలం 5 సంవత్సరాల మాత్రమే అధికారం ఉంటుందమ్మా. ఈ 5 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం పూర్తయిపోతుంది. ఈ మొదటి సంవత్సరంలో కూటమి పార్టీలు ఇచ్చిన ఏ ఒక్క ప్రధానమైన హామీని కూడా నెరవేర్చే పరిస్థితుల్లో లేవు. ఎగ్జాంపుల్, మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం, మేము అధికారంలోకి వస్తామన్నారు. ఇదే హామీతో గతంలో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, అధికారంలోకి వచ్చిన 20-25 రోజుల్లో అమలు చేశారు. మరి ఆంధ్రప్రదేశ్లో 1 సంవత్సరం అవుతోంది. ఇప్పటి వరకు చేయకపోవడానికి కారణం ఏంటి? మరి ఆర్థిక పరిస్థితి మీకు తెలియకుండానే హామీలు ఇచ్చారా? మీరు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 40 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో ఏ పథకాలు అమలు చేయొచ్చు, సాధ్యాసాధ్యాల గురించి తెలియకుండానే మీరు హామీలు ఇచ్చారా? ఈ రోజు అధికారంలోకి రాకముందు ఒక రకంగా మాట్లాడుతున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, ఖజానా గురించి మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజల్ని నమ్మించి మోసం చేయడం తప్ప మరొకటి కాదు. ఓకే అండి. అదేవిధంగా ఈరోజు బీసీలకు గతంలో
గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో బీసీల పైన అనేక రకాల దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి. వీటన్నింటికి మేము ఒక పరిష్కారం ఇస్తాము, బీసీలకు అండగా మేము నిలబడతాము, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. మరి హామీ ఇచ్చి ఈరోజు 1 సంవత్సరం అవుతోంది. దీనికోసం ఏదైనా ప్రత్యేకంగా నిధులు కావాలా, లేదా దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డం వస్తున్నాడా, లేదా దీనికి ఏమన్నా వేరే కారణాలు ఉన్నాయా? ఎందుకు తీసుకురారు? అంటే ఇప్పుడు మీరు అన్నారు అప్పులు తీసుకురా, అంటే ఆల్రెడీ ఇప్పటికే ఆ అప్పుల్లో ఉంది, లోటు బడ్జెట్ ఉంది అంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అప్పులు చేసి మళ్ళీ అంటే ఆంధ్రప్రదేశ్ ని ఇంకా అమ్మేయడం, మరి అదైనా చెప్పండి. పథకాలు ఇవ్వము, మా ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఖజానా పరిస్థితి బాగలేదు, మేము తప్పుడు హామీలు ఇచ్చాము అని చెప్పి ప్రజలకు వివరించండి. ఈ రోజు మీరు ఏదైతే పార్టీకి సంబంధించిన మహానాడు నిర్వహిస్తున్నారు కదా, మహానాడులో రాష్ట్రానికి సంబంధించిన స్పష్టమైన ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందుకు తీసుకురండి. ఎందుకు తప్పుడు హామీలు ఇస్తున్నారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిజంగా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే పథకాలు అమలు చేయడానికి కానీ, అభివృద్ధి కోసం కానీ ఎక్కడ ఆర్థిక పరిస్థితి అడ్డు రాదు. దీనికి బోల్డ్ అన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి. కానీ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే, వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి దోపిడీ చేసి పెట్టడానికి, వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్టులు ఇవ్వడానికి, వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూములు ఇవ్వడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అడ్డు రాదు. ప్రజలకు సంబంధించి, అదేవిధంగా పథకాలకు సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి అమలు చేయాలంటే మాత్రం ఇవన్నీ కారణాలన్నీ అడ్డొస్తాయి. అంటే ఈరోజు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరైతే దోపిడీ చేశారో, వెనకుండి ఎవరైతే దోచుకున్నారో రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని, ప్రభుత్వాన్ని అదే విధంగా నడిపించారో వాళ్ళే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో కూడా అధికారాన్ని అనుభవిస్తున్నారని చెప్పడానికి బోల్డ్ అన్ని ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా తీసుకుంటే ఈరోజు గత ప్రభుత్వ హయాంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే ఒక కంపెనీ రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని పూర్తిగా దోపిడీ చేసేశారు, వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోంది, ఈ కంపెనీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బెనామీ సంస్థ, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పట్లో ఉన్న విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బెనామీ సంస్థ వేల కోట్ల రూపాయలు కట్టబెడుతున్నారని చెప్పి ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక రకాలుగా ఆరోపణలు చేశారు. ఇదే ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాకి వెళ్ళినప్పుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ చేసిన అవినీతిని నేను కక్కిస్తాను అధికారంలోకి వస్తానని చెప్పారు. మరి ఏం కక్కిచ్చారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత? ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి 8,300 ఎకరాలు రాష్ట్ర భూమిని, రైతుల భూమిని ఈ రోజు అప్పడంగా కట్టబెడుతున్నారు. సో మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతిని కొనసాగిస్తున్నారు తప్ప ఆ అవినీతిని అరికట్టడంలో కానీ, లేదా అవినీతి చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకునే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం లేదు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం జగన్ 2.0ని కొనసాగిస్తా ఉంది తప్ప మరొకటి కాదు. ఓకే అండి, మీరు అన్నది చూద్దాం. అంటే మనం ఎక్కువగా ఆలోచించుకుంటే గత 5 ఏళ్ళు అవ్వచ్చు, 6 ఏళ్ల నుంచి ప్రజలు ఏం కోరుకున్నారంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు మాకు ఒక రాజధాని లేదు, మాకు చెప్పుకోవడానికి ఒక రాజధాని క్లారిటీగా లేదు, అంటే దానికి అభివృద్ధి పక్కన పెడితే అసలు పేరు చెప్పుకునే అంత కూడా లేదు. సో వాళ్ళు ఫస్ట్ అయితే మాకు రాజధాని కావాలి అని అయితే అడిగారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందు రాజధాని అమరావతి పనులను అభివృద్ధి చేసిన తర్వాత, ఫస్ట్ కావాల్సింది అదే కాబట్టి అది చేసిన తర్వాత మేము ఇంకా కొనసాగిస్తామని చెప్తున్నారు. మరి దీనికి మీరేమంటారు? చాలా హాస్యాస్పదమైన అంశము. వీళ్ళు చేస్తున్న ఈ 2 పార్టీలు రాజధాని విషయంలో ఆడిన డ్రామా, నాటకాలు బహుశా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రభుత్వమో ఆడలేదు. మామూలుగా అయితే సపోజు మీరు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటారమ్మా, ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? ముందైతే ఒక స్థలం కొనుక్కుంటారు కదా, ఆ స్థలాన్ని మీ పేరు మీద రాసుకుంటారు కదా, మీ పేరు మీద రిజిస్టర్ చేసుకున్న తర్వాత అక్కడ కావాల్సిన పర్మిషన్లు, ఇల్లు నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ఒక రాష్ట్రము విడిపోయిన తర్వాత ఇంత పెద్ద రాష్ట్రానికి సంబంధించి రాజధాని నిర్మాణం చేయాలనుకున్నప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, 19లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. ఈ 11 సంవత్సరాల్లో రాజధానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా గెజిట్ తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఈ ముగ్గురు కూడా, ఈ 3 ప్రభుత్వాలు కూడా? 2014లో ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. ఆ తర్వాత 2019 నుండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటికీ కూడా గతంలో 2014 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ పాలనాపరమైన అడ్డంకులు రాజధానికి రాకూడదు, ఇదే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చెయ్యాలి అనే ఆలోచన, దీర్ఘకాలిక ఆలోచన ఉండింటే, దీనికి పర్మనెంట్ సొల్యూషన్గా ఉండాలనుకుంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి గెజిట్ తీసుకొచ్చినట్టయితే 2019లో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పి నాటకమాడి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి ఉండేది కాదు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం రోజులు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు గెజిట్ కోసం ప్రయత్నం చేయలేదు. దీని మీద గత 15 రోజులకు ముందు
బీసీవై పార్టీ తరపున లేఖ రాసిన తర్వాత ఈరోజు మొన్న పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర హోంశాఖ మంత్రి గారికి విన్నవించడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు గత 1 సంవత్సరం రోజుల్లో అనేక సార్లు పర్యటన చేశారు. మరి రాజధానికి గెజిట్ కావాలని, గెజిట్ వస్తేనే దానికి శాశ్వత పరిష్కారం అవుతుందని ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కాదు సీఈఓ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు లాంటి పరిపాలన దక్షత ఉన్న వాడికి తెలియదు అనుకోవడము చాలా అమాయకత్వం అవుతుంది. ఖచ్చితంగా రాజధాని పేరు పెట్టుకొని కూడా ఇక్కడ వ్యాపారం జరుగుతోంది. రాజధాని పేరు చెప్పుకొని ఈరోజు భూముల వ్యాపారం జరుగుతోంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోంది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదే చేశారు, ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా కేవలం వ్యాపారం చేస్తోంది తప్ప వీళ్ళకి రాజధాని మీద కానీ, పోలవరం మీద కానీ, మరి ఏ అంశం మీద కానీ శాశ్వత పరిష్కారం కావాలి, అభివృద్ధి జరగాలనే ఆలోచన మాత్రం 100% లేదు. ఈ రాజధాని అంశానికి సంబంధించి ఏ విధంగా భూముల వ్యాపారం చేస్తున్నారు, ఏ విధంగా అవినీతి చేస్తున్నారు అనే దాని మీద రాబోయే రోజుల్లో తొందరలోనే పూర్తి ఆధారాలతో బయట పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు బయట పెడతారా? ఆధారాలు సిద్ధంగా ఉన్నాయా మీ దగ్గర? డెఫినెట్ గా అమ్మా, ఖచ్చితంగా. అంటే ఎప్పటి వరకు జరగొచ్చింది చెప్తాను, డెఫినెట్ గా త్వరలోనే చెప్తారు. మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే అండి, ఖచ్చితంగా వెయిట్ చేస్తాం మేము కూడా. అంటే మీరు అన్నారు అంటే గెజెట్ తీసుకురావడానికి ఎవరు ఆసక్తి చూపలేదు, కేంద్ర ప్రభుత్వంతో ఎవరు మాట్లాడలేదు అన్నారు. సో చాలా సార్లు మనం చూసాం, చంద్రబాబు గారు కావచ్చు, వైఎస్ జగన్ గారు కావచ్చు, దీనికి సంబంధించి మేము గెజెట్ కోసం వెళ్ళాము, కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక ప్యాకేజ్, ప్రత్యేక ప్యాకేజ్ కోసం కూడా అడిగామని కూడా చెప్పారు కదా. ఈ నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని కూడా చెప్పడం చూసాం. మరి అలాంటి పరిస్థితుల్లో నిజంగా ఏ పార్టీ ఉన్నా ఏం చేయలేదు కదా. డెఫినెట్ గా ఇది తప్పుడు ప్రకటన అనుకోవాలి. రాజధానికి సంబంధించి గెజిట్ విడుదల చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటి వరకు ఎటువంటి ప్రతిపాదనలు వెళ్ళలేదు. కేవలం 4 రోజుల క్రితము ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించారు. అది కూడా ప్రభుత్వ తరపున అఫీషియల్ గా లెటర్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏవి జరగలేదు. ఇది కూడా ఒక డ్రామానే. ఖచ్చితంగా ఈ 11 సంవత్సరాల్లో రాజధానికి సంబంధించి ఒక శాశ్వత పరిష్కారం కోసము టెక్నికల్ గా ఎటువంటి అడ్డంకులు లేకుండా చెయ్యాలనుకోనింటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కావచ్చు, ఇప్పుడు ఈ 1 సంవత్సరం అయిన తర్వాత కావచ్చు. మనం చూసాం గతంలో కొన్ని రోజుల క్రితము ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి మళ్ళీ ఇక్కడ పునర్నిర్మాణ కార్యక్రమాలు కూడా చేశారు. అయినప్పటికీ కూడా గెజెట్ గురించి వీళ్ళు ఎక్కడా ప్రస్తావన చేయలేదు. మరి ఇప్పుడు బీసీవై పార్టీ గుర్తు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో వెళ్ళి ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి తెలియని విషయమో కాదు, పరిపాలన అంశాలు ఆయనకు తెలియని విషయం కాదు. కావాలనే ఇక్కడ వాంటెడ్గా వ్యాపారం కోసము, అవినీతి కోసము, రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసము ఈ కార్యక్రమం అంతా నడిపిస్తున్నారు తప్ప నిజంగా రాష్ట్రానికి రాజధాని నిర్మించాలి, రాష్ట్రానికి రాజధాని శాశ్వత పరిష్కారం కావాలనే ఆలోచన ఈ 2 పార్టీలకు, ఈ గతంలో ఉన్న 2 ప్రభుత్వాలు కూడా చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా డ్రామాలు ఆడుతోంది తప్ప మరొకటి. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు అవినీతి జరుగుతోంది, అవినీతిని ఆధారాలతో సహా బయట పెడతానని చెప్పారు కదా మీరు. సో అవినీతి నిజంగా జరిగితే అది బయట పెట్టాలనుకుంటే మీరు ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో మన కేంద్ర ప్రభుత్వం కూడా ఒక భాగస్వామి, మీకు ఆ విషయం తెలిసిందే కదా. మరి మీరు ఎవరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు, ఎవరికి ఇలాంటి ఆధారాలని చూపిస్తారు? కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం కాదు, బీజేపీ పార్టీ భాగస్వామ్యం. ఎస్, అంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఉంది ఎవరు అంటే బీజేపీ. ప్రభుత్వం ఏ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా ఇక్కడ వ్యక్తిగతంగా ఏ నాయకులపైన, పార్టీలపైన ఆరోపణలు చేయడం లేదు. జరుగుతున్న వాస్తవాలు, జరుగుతున్న అవినీతి గురించి ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకురావడము, ప్రజల్లో చైతన్యం తీసుకురావడము మా ఉద్దేశం. సో కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అంటే ప్రజలు నిర్ణయిస్తే కేవలం వాళ్ళు వెళ్ళి ఏమి చేయలేరు కదండి. ఒక మీరు వాళ్ళ తరపున మాట్లాడి పోరాటం చేస్తాం. మాకు అవకాశం ఉన్నంత వరకు న్యాయ పోరాటం కావచ్చు, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కావచ్చు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వము ఒక రకమైన తప్పుడు నివేదికలు ఇస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, మిగిలిన అన్ని అంశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి చాలా విషయాల్లో స్పష్టమైన నిజాలు తెలియడం లేదు, వీళ్ళు ఇవ్వడం లేదు. సో ఇలాంటి విషయాల్లో పూర్తి ఆధారాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసే కార్యక్రమం అయితే మాత్రం చేస్తాం. ఒకవేళ నిజంగానే అది జరిగితే కేంద్ర ప్రభుత్వానికి మీరు నిజాలని చెప్పేస్తే నిజంగా రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకుంటుంది అనుకుంటున్నారా మీరు? రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకుంటుందా లేదా అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయము. కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది నేను చెప్పలేదు, కానీ ఖచ్చితంగా రాష్ట్రానికి అయితే మంచి జరుగుతుందని అయితే మాత్రం నేను ఆలోచిస్తున్నాను. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వ విధానాలలో మార్పు వస్తుందని మాత్రం నేను అనుకుంటాను.
సో ఇంకొక తాజాగా ఏపీలో ఇంకొక గొడవ ఏంటి అంటే అఫ్ కోర్స్ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు పాలించింది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి మా మీద కక్ష రాజకీయాలు చేస్తున్నారు అని వైసీపీ నేతలు అవ్వచ్చు, వాళ్ళని అరెస్టులు అవన్నీ చూసాం మనం. ఇదివరకు వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అరాచకాలు చేశారంటూ వాళ్ళు అదే పాలన అంటే ఏమంటారు దాన్ని కౌంటర్ అటాక్ లాగా రెడ్ బుక్లో రాసుకున్నామంటారు అలాంటి. సో మీరేమంటారు ఈ పరిస్థితిని? ఇదంతా కక్ష సాధింపులు కౌంటర్ అటాక్ అనే కంటే కూడా నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. అవినీతి ఏదైతే చేశారో, ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించే కార్యక్రమం చేసి ఉండాలి. వీళ్ళు అలా కాకుండా ఒక రకమైన కక్ష సాధింపు చేయబట్టుండొచ్చు. సో అది కక్ష సాధింపు అయినా కాకపోయినా ముఖ్యంగా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎవరు అవినీతి చేశారో, ఎవరు తప్పులు చేశారో, ఎవరు రాష్ట్ర భూములను దోచుకున్నారో, ఎవరు రాష్ట్ర మైన్స్ని దోచుకున్నారో, ఇసుక దోపిడీ ఎవరు చేశారో, లిక్కర్ దొంగలు ఎవరో అందరికీ తెలుసు. కామన్ మ్యాన్ నుండి ప్రజలందరికీ తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి తెలుసు. కానీ వీళ్ళే వ్యక్తిగతంగా ఎవరైతే వీళ్ళకు కక్ష ఉందో వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు తప్ప నిజమైన అవినీతిని వెలికి తీసే ప్రయత్నం అయితే మాత్రం చేయడం లేదు. అంటే ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం జరిగారో వాళ్ళు నిర్దోషులు అంటారా మీరు? నిర్దోషులని నేను చెప్పడం లేదు. మరి అంటే నిజమైన వాళ్ళు లేరు అంటే వీళ్ళు ఎవరు మరి? అవినీతి పరంగా అంటున్నాను. ఈరోజు చిన్న చితక ఈరోజు ఏదో కొన్ని విమర్శలు చేశారనో ఇంకోటనో పోసాని కృష్ణమురళి లాంటి ఒక కమెడియన్ అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వము ఈరోజు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అన్ని రకాలుగా వ్యవస్థల్లో ఎర్రచందనం దగ్గర నుండి మైనింగ్స్ దగ్గర నుండి దొంగ ప్రాజెక్టులు పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన, వేల ఎకరాల దోపిడీ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు? కనీసం ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసే దమ్ము మీకు లేదు కదా? ఓకే, అంటే మీరు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదు, అంటే మీరు కేవలం మీకు ఆయనకి వ్యక్తిగత గొడవలు ఉన్నాయి కాబట్టి ఆయన పేరు తీసారనుకోవచ్చా? వ్యక్తిగత గొడవలు నాకెందుకు ఉన్నాయి? అంటే ఈవెన్ పార్టీ తరపున అవ్వచ్చు, ఎలాగైనా మీకు ఆయనకి పడదనే విషయం అందరికీ తెలిసిన విషయమే. సో మరి నేను ఎగ్జాంపుల్ చెప్పాను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే కూడా ఎగ్జాంపుల్. మరి వీళ్ళందరినీ ఎందుకు కొమ్ముగాస్తున్నారు? ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద మదనపల్లి ఫైల్స్ కి సంబంధించి మదనపల్లి రెవెన్యూ డివిజన్ లో 1000 ఎకరాలు ఇతను కొల్లగొట్టాడు, 1000 ఎకరాలు దోపిడీ చేశాడు, ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు వ్యక్తిగతంగా దాడి చేశారు, అదేవిధంగా వీళ్ళ బినామీలు దోపిడీ చేశారు అని చెప్పి ఆక్యుపై చేసుకున్నారని చెప్పి నేరుగా సాక్షాత్తు అప్పట్లో ఉన్న రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు అక్కడికి వెళ్ళి కూర్చొని ఫిర్యాదులు స్వీకరిస్తే ఇప్పటి వరకు దాని మీద చర్యలు ఏమయ్యాయి? కనీసం ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో జరిగిన ఎర్రచందనం స్మగ్లింగ్ కి సంబంధించి ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వము? దాని మీద కనీసం ఎంక్వైరీ జరుగుతుందా? ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి మీకు తెలీదా? అదేవిధంగా ఇసుకను ఏ విధంగా దోపిడీ చేశారో మీకు తెలీదా? అదేవిధంగా మైన్స్ ఏ విధంగా అక్రమంగా వేల కోట్ల రూపాయలు మైన్స్ ద్వారా తీసేసుకున్నారనే విషయం మీకు తెలీదా? పూర్తి ఆధారాలతో సహా గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. మరి ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు? మరి మీరు చెప్పండి, ఎందుకు తీసుకోవట్లేదు అంటారు? అది ప్రభుత్వం చెప్పాలి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎలాగో అపోజిషన్ పార్టీ వీళ్ళకి ఉన్న రహస్య ఒప్పందాలు అంతకుమించి వేరే కారణం ఏమీ లేదు. చెప్పేది కూటమి ప్రభుత్వానికి వైసీపీకి కూడా వైసీపీలో ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో వాళ్ళతోటి చాలా మందితో కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఒప్పందం ఉంది, రహస్య ఒప్పందం ఉంది, అందులో భాగస్వామ్యం ఉంది. 2019 నుండి 24 వరకు జరిగిన అవినీతిలో ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా భాగస్వామ్యం ఉండాలి. కాబట్టి ఈ రోజు ప్రధానంగా జరిగిన అవినీతిని వదిలేసి చిన్న చితక ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయో దానికోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజమైన అవినీతిని వెలికి తీసే ప్రయత్నం అయితే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం చేయడం లేదు. సో అదే అండి, అంటే మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు, జస్ట్ మాటలు చెప్తే ఎవరు నమ్మరు, డెఫినెట్గా ఆధారాలు కావాలి. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? నా దగ్గర కాదు, మా ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా. ప్రభుత్వం దగ్గర ఉన్నాయంటున్నారు, వాళ్ళు ఏమంటారు? క్లియర్ గా ఈ రోజు మీరు అన్నారు, మళ్ళీ నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను అనుకోకండి, ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు కాజేశాడని చెప్పి ఆధారాలు వచ్చాయి. ఇదే ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇచ్చింది, ఇక్కడ అటవీ భూములు దోపిడీ చేశారు, ఆక్యుపై చేశారు అనేసి. మరి ఇప్పటి వరకు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేదు? అదేవిధంగా మదనపల్లికి సంబంధించి దీంట్లో కావచ్చు ఎందుకు చర్యలు తీసుకోవచ్చు? మా రాష్ట్రం అంతా మైనింగ్ కావచ్చు, ఇసుక పరంగా కావచ్చు దోపిడీ చేశారని పూర్తి ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కదా. ఓకే, మరి ఎందుకు చర్యలు తీసుకోవడం? నా దగ్గర ఎందుకు ఉంటాయి? నేను ప్రభుత్వంలో భాగస్వామిని కాదు కదా. ఓకే అండి, సో కేసుల గురించి మాట్లాడుకుంటే మీ మీద కూడా కొన్ని రకాల కేసులు ఉన్నాయి, మరి మీరేమంటారు? దాన్ని ఎందుకు ఉన్నాయి కేసులు? అందరికీ తెలిసిన విషయమే, నా మీద ఉన్న కేసులు
అందు 2019 నుండి 24 వరకు నా మీద ఎందుకు కేసులు పెట్టారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలుసు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న గతంలో జరిగిన అసెంబ్లీ సెషన్స్లో నా మీద ఉన్న కేసులు, తప్పుడు కేసుల గురించి ప్రస్తావించారు, అసెంబ్లీలో ప్రస్తావించారు, పుంగనూరుకి వచ్చినప్పుడు ప్రస్తావించారు. ఇవన్నీ తప్పుడు కేసులని ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు. అంటే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు కదా, మరి మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తేనే కేసు ఆఫ్ కోర్స్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, మీరు విచారణకి వెళ్లాల్సి ఉంటుంది డెఫినెట్లీ. అంటే మీరు నిజంగానే, అంటే ఒక క్వశ్చన్ ఓపెన్ గా అడిగితే నిజంగానే ఏ నిప్పులేందే పొగరాదని ఒక సామెత ఉంటుంది, మీరు నిజంగా ఏమి చేయకుండానే ఇన్ని కేసులు పెట్టారంటారా? ఆ విషయము గత 5 సంవత్సరాల్లో నా కేసుల యొక్క పూర్వాపరాలు మీరు గమనించినట్టయితే ఎవరిని అడిగినా, చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. కేసులు పెట్టిన వాళ్ళకి కూడా తెలుసు ఇవన్నీ తప్పుడు కేసులని. మీరు చెప్పండి, పోనీ తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్పండి. 100% తప్పుడు కేసులు ఇవన్నీ, నా మీద పెట్టిన కేసులన్నీ. ఆ విషయం నాతో పాటు ప్రజలకి తెలుసు, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలుసు. ప్రస్తుతం ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? సుమారు 30 దాకా ఉన్నాయి. 30 కేసులు ఉన్నాయి కదా, మరి మీరు ఆ 30 కేసులు అఫ్ కోర్స్ మీరు ఏం చేయలేదు, తప్పుడు కేసులు అంటారు, మరి ఎందుకు నిరూపించుకోలేదు? నిరూపించుకోవడానికి న్యాయస్థానాల్లో నా పోరాటం నేను చేస్తున్నాను. అదే విధంగా ఇదే ముఖ్యమంత్రి గారు రామచంద్ర యాదవ్ మీద తప్పుడు కేసులు పెట్టారని ఆయన బహిరంగంగా మాట్లాడారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి కూడా లెటర్ రాశాను. నా మీద ఉన్న కేసుల మీద విచారణ జరిపించండి, విచారణ జరిపించి ఇవన్నీ కూడా తప్పుడు కేసులని నిరూపణ అయితే వీటిని కొట్టేయండి అని చెప్పి లెటర్ కూడా రాయడం జరిగింది. ఇప్పటి వరకు స్పందన లేదు. నా పాస్పోర్ట్ కి సంబంధించి రెన్యువల్ కోసం వెళ్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు రామచంద్ర యాదవ్ పాస్పోర్ట్ ఇవ్వకూడదు అని చెప్పి నా మీద నెగిటివ్ రిపోర్ట్ పంపించారు. సో కూటమి ప్రభుత్వంలో నేను కూటమి ప్రభుత్వం చేస్తున్న ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తున్నాను కాబట్టి ఈ రోజు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నా మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతోంది. ఇది కనబడడం లేదంతే. సో ఈ రోజు ఇంకా ముందుకెళ్ళి మాట్లాడాలంటే చాలా జరుగుతున్నాయి, కానీ వాటన్నింటినీ కూడా సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతాను. ఖచ్చితంగా అండి. అయితే చూద్దాం. కానీ మీరు అన్నారు కూటమి ప్రభుత్వం కూడా కక్ష సాధింపు నా మీద చేస్తోంది అని. అంటే లిటరల్ గా ఒకటి మాట్లాడుకుంటే మీరు పార్టీ పెట్టి ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. అంటే అంతకన్నా ఎక్కువైతే, అంటే గత దశాబ్దాల నుంచి ఉన్న పార్టీలు ఉన్నాయి, అవన్నిటి మీద పెట్టిన ఫోకస్ మీ మీద ఎందుకు పెడతారు? అది మీరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అడగాలి, నా మీద తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళని అడగాలి. నాకు తెలియదు కదా. నేను ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో ప్రజల్లోకి వెళ్తున్నాను. ప్రభుత్వం ఏదైనా, పార్టీ ఏదైనా, అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్న తప్పుని ఎత్తి చూపిస్తున్నాను. ఖచ్చితంగా అది వాళ్ళకి నచ్చదు. అప్పట్లో ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నా మీద తప్పుడు కేసులు పెట్టింది కదా. నేను గతంలో ఒక సంఘటన, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తికి సంబంధించి చనిపోతే అతన్ని ఆ ఊరిలో ఉన్న పెద్దలు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అంత్యక్రియలు జరుపుకోవడానికి అడ్డొస్తున్నారని చెప్పి వాళ్ళ మీద అనేక రకాలుగా దాడులు చేస్తే వాళ్ళకి మద్దతుగా నేను వెళ్ళినందుకు నా మీద తప్పుడు కేసులు పెట్టారు. నేను పోలీసుల్ని కొట్టానని, ఆయుధాలతో దాడి చేశానని రకరకాల తప్పుడు కేసులు పెట్టారు. సో వీటికి అలవాటు పడిపోయాను. ఖచ్చితంగా ఇలాంటి వాటి వల్ల నా ప్రయాణాన్ని ఆపడానికో లేదా ఇంకో రకంగా నన్ను భయపెట్టించడానికో అది జరగని పని. వీటన్నింటినీ కూడా న్యాయపరంగా నేను ఎదుర్కొంటాను తప్ప మరొకటైతే కాదు. ఓకే అండి, సరే. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. అంటే ఇప్పుడు మీరు అన్నారు అందరూ దోచుకుంటున్నారు, అందరూ అన్ని అక్రమాలు చేస్తున్నారని. సో మీరు పుంగనూరులో ఒక సామాన్య మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు రామచంద్ర యాదవ్ గారు. మరి ఇప్పుడు ఇంత గొప్ప వ్యాపారవేత్త, అంటే మీకు చాలా ఆస్తులు కూడా ఉన్నట్టున్నాయి, మరి ఇంత పెద్ద వ్యాపారవేత్త ఎలా అయ్యారు అనేది అక్కడ విమర్శలు వస్తున్నాయి. విమర్శలు మరి సమాధానం. నేను వ్యాపారం ద్వారా నేను ఎదిగాను, కానీ నేనేదో అధికారాన్ని అడ్డం పెట్టుకున్నా, లేదా రాజకీయాలను అడ్డం పెట్టుకుని, లేదా అవినీతి చేసి ఇంకోటి చేసి నేను ఎదగలేదు కదా. వ్యాపారం ద్వారానే ఎదిగాను. నా వ్యాపారానికి సంబంధించి అన్ని నేను తెరిచిన పుస్తకాన్ని 2003వ సంవత్సరం నుండి, నేను అంటే 22 సంవత్సరాల నుండి నేను ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సింగ్. సో దీనికి సంబంధించి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా కూడా నా వ్యాపారాలపైన, నా ఆర్థిక మూలాలపైన దెబ్బతీయాలని కూడా రకరకాల ప్రయత్నాలు చేశారు. వాళ్ళకి చేయడానికి ఏమి అవకాశం దొరక్క, వెంట్రుకు కూడా పీక్కునే ఛాన్స్ లేక నోరు మూసుకొని ఉన్నారు తప్ప మరొకటి అయితే కాదు. నేను చాలా క్లీన్ గా ఉన్నాను. ఆ విషయం వ్యవస్థలకు తెలుసు. నా గురించి ఎవరో విమర్శ చేస్తారంటే, విమర్శ చేసే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి కదా, నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిరూపించుకోవడం అంటే ఏంటి? నా ఆస్తులకు సంబంధించి లేదా మొత్తం తీసుకుని వచ్చి బహిరంగ ఇది మీరు ఇదే క్వశ్చన్ మరి చంద్రబాబు నాయుడు గారిని అడగండి, జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల రైతు కుటుంబం నుండి వచ్చిన వాడు ఈ రోజు ఇన్ని వేల కోట్లకు ఎలా వచ్చాడని చంద్రబాబు నాయుడు గారిని అడగండి. మిగిలిన అందరు రాజకీయ నాయకులను అడగండి. అడుగుతాం డెఫినెట్లీ. సో వీళ్ళందరూ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ ఆస్తులు పెరిగాయి. నేను ఏ రోజు అధికారంలో లేను. నేను రాజకీయాలను అడ్డం పెట్టుకునే లేదా అధికారాన్ని అడ్డం పెట్టుకునే నేను సంపాదించింది కాదు.
సో ఖచ్చితంగా మీరు everything- వీళ్ళందరినీ కూడా ఇదే ప్రశ్న ప్రశ్నించండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని అడుగుతున్నాం. వాళ్ళ ముందు మేము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇదే ప్రతి ప్రశ్న ఒక్కరు ఇదే అడుగుతాము. చెప్తారు. మీరు నన్ను ఖచ్చితంగా. అడుగుతారు తప్ప ఇంకెవరిని అడగరు. లేదండి, ఖచ్చితంగా. అంటే ఇప్పుడు విమర్శలకి మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పారు అంటే అక్కడ మీరు ప్రూవ్ చేసుకున్నట్టు కదా. డెఫినెట్ గా ఈ క్వశ్చన్ చాలా సార్లు వచ్చింది. నేను అదే చెప్తున్నాను. నేను 2003 సంవత్సరం నుండి ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ని, ఈ రోజు కాదు. కానీ మరి మీ ఇల్లు చూస్తే కూడా, అంటే మీరు ఏదైతే ఎన్నికల అఫిడవిట్ లో ఇచ్చారో 5 కోట్లు లైక్ అలా ఇచ్చారు కదా మీ ఆస్తి ఎంత అంటే, మరి మీ ఇల్లు చూస్తే దానికి చాలా భిన్నంగా ఉంటుంది. మీ రకరకాల వ్యాపారాలు అవ్వచ్చు, ఆస్తులు అవ్వచ్చు, దానికి మీ సమాధానం? నా ఇల్లు చూస్తే భిన్నంగా రావడమో ఇంకోటో ఉండదు. అది చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. నా ఆస్తులకు సంబంధించి, నా వ్యాపారాలకు సంబంధించి ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. సో విమర్శలు వేరే రకంగా ఆధారాలు లేకుండా విమర్శలు చేసే వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, సో ఇప్పుడు మరి మీ పార్టీ గురించి మాట్లాడుకుందాం. అంటే భారత చైతన్య యువజన పార్టీ అనేది ఒక ఉద్దేశంతో స్థాపించారని చెప్పారు. అఫ్ కోర్స్ మీరు ఎప్పుడైతే పార్టీ అనౌన్స్ చేశారో ఆ రోజు కూడా చాలా మంది జనం రావడం చూసాం, లక్షల్లో. మరి అన్ని ఓట్లు మీకు నిజంగానే వచ్చాయంటారా? నిజంగా రాలేదు, ఎందుకు? పార్టీ బలం వేరు, ఎన్నికలు వేరు. ఎన్నికలు అనేవి అనేక అంశాలపైన ఆధారపడి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలకు వచ్చేటప్పటికి పార్టీ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడానికి కానీ, లేదా ఎన్నికలకు పూర్తిగా సమాయత్తం అవ్వడం కానీ చేయడానికి మాకు తగిన సమయం లేదు. కేవలం 11 నెలలు 10 నెలలు 11 నెలలకు ముందు పార్టీని ఆవిర్భావం చేయడము, పార్టీని స్థాపించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అప్పుడున్న ప్రభుత్వం ముఖ్యంగా అడుగు పెడితే నా మీద కేసులు పెట్టడము, నన్ను అడ్డుకునే ప్రయత్నం చేయడము, మా ఊర్లో పోలీస్ స్టేషన్ల కంటే నా ఇంటి ముందే ఎక్కువ డ్యూటీ చేశారు. సో చాలా కారణాల వల్ల పార్టీ నిర్మాణం జరగలేదు. కాబట్టి ఎన్నికలు కూడా మేము దీన్ని ఒక ట్రయల్ రన్ కోసం చేసాం తప్ప పూర్తి స్థాయిలో పార్టీ పరంగా మేము వెళ్ళలేకపోయాం. కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్ళాలి, పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్ళాలి, పార్టీ మేనిఫెస్టోని తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో మేము వెళ్ళాం తప్ప ఏదో ఒక ఎన్నికతోటో ఒక సంవత్సరంతోటో ఏదో సాధిస్తామనే ఆలోచన కాదు. సో ఇప్పుడు మాకు సమయం ఉంది. ఇప్పుడు పార్టీని పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ నుండి నిర్మాణం చేసే కార్యక్రమం మొదలు పెడుతున్నాము. డెఫినెట్గా పార్టీని బలోపేతం చేస్తాము. ఈ 2 దోపిడీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ వ్యవస్థను ముందుకు తీసుకురావడమే, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే మాకున్న ప్రధాన ఉద్దేశము, ప్రధాన లక్ష్యం. మేబీ ఆ లక్ష్యం ఎప్పటి వరకు కొంతవరకు నెరవేరొచ్చు అంటారు? డెఫినెట్ గా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా బలం ఏంటనేది చూపిస్తాం. అంటే ఇప్పుడు ప్రతిపక్షం ఏదైతే ఏపీలో ప్రతిపక్షం ఉందో, అఫ్ కోర్స్ బలం తక్కువగా ఉందని ఉంది. మీరు నమ్ముతున్నారా? ఏపీలో ప్రతిపక్షం లేదు. సరే, అంటే అఫీషియల్ గా లేదు, అఫీషియల్ గాను లేదు, అన్అఫీషియల్ గాను లేదు. సరే, సంఖ్యాబలంగా లేదు ఒప్పుకుంటాం. కానీ పోటీ ఇవ్వగలిగిన పార్టీ ఏదంటే ఖచ్చితంగా మనం వైఎస్ఆర్సీపీ అనే చెప్పుకోవాలి. సో అది పక్కన పెడితే మరి ఆ బీసీవై పార్టీ మరి వైఎస్ఆర్సీపీ పక్కన పెట్టి ఆ ప్లేస్ని ఆక్రమించుకునే ఛాన్స్ ఉందా? రాబోయే రోజుల్లో అది ప్రజలు నిర్ణయిస్తారు, మీరు చెప్పుకోవడం కాదు. దానికి పార్టీ పరంగా అన్ని రకాలుగా మేము ప్రజల్లోకి వెళ్ళడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. ఓకే అండి, సరే చూద్దాం. అంటే మీ పార్టీ అలా విధి విధానాలు ఏంటి, అజెండా ఏంటి? మరి మీరు ఖచ్చితంగా ముందుకెళ్ళాలి, పార్టీని బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా ఒక ప్లాన్తో వెళ్లాల్సిందే. మరి ఏంటి మీ విధి విధానాలు? పార్టీ విధి విధానాలు ఇప్పటికే చాలాసార్లు ప్రకటించడం జరిగింది. ప్రజలకు అందరికీ తెలుసు పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో మేము స్థాపించామో తెలుసు, పార్టీ విధానాలు ఏంటనేది తెలుసు, పార్టీ పోరాటం ఏంటనేది తెలుసు, పార్టీ లక్ష్యాలు ఆశయాలు ఏంటనేది తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్న అణగారిన వర్గాల కోసము, బీసీల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, యువత కోసము గతంలో మేము ఏ విధంగా పోరాటం చేసామో, రాబోయే రోజుల్లో ఏ విధంగా పోరాటం చేస్తామనే దాని మీద కూడా ప్రజలకు పూర్తి స్పష్టత ఉంది. కానీ పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేసి ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచనతో వెళ్తున్నాము. వచ్చే నెల నుండి పార్టీకి సంబంధించిన బీసీవై భరోసా యాత్ర మొదలవబోతోంది. అన్ని జిల్లాల పర్యటన చేసి పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేసే దిశగా అడుగులు ముందుకేస్తుంది. ఖచ్చితంగా అండి. సరే, అంటే మీరు ఇందాక అన్నారు, మీరు రామచంద్ర యాదవ్ గారు అయితే ట్రాన్స్పరెంట్, అందరికీ తెలిసిందే అన్నారు. సో మీ పార్టీలో ఎవరినైతే చేర్చుకుంటారో మరి వాళ్ళు నిజంగా ఎలాంటి అక్రమాలు కానీ ఎలాంటి వాళ్ళకి సంబంధించి ఏమీ లేని వాళ్ళనే, ట్రాన్స్పరెంట్గా ఉన్న వాళ్ళనే చూస్ చేసుకుంటారా? ఒక్కటే చెప్పాను మీకు, దీనికి ఆల్రెడీ సమాధానం చెప్పాను. పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేసే ప్రతి నాయకుడిని పార్టీలో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కోసం కలిసి వచ్చి ప్రతి ఒక్కరితో కలిసి నడుస్తాం. అది సాధించేంత వరకు బీసీవై పార్టీ పోరాటం కొనసాగిస్తుంది. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి. బీసీవై పార్టీ ద్వారానే అది సాధ్యం. బీసీవై పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వస్తుందంటారు? డెఫినెట్గా.
ఓకే అండి, సరే చూద్దాం, ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్. మా తరఫు నుంచి కూడా అదే జరగాలని కోరుకుందాం. సో ఇప్పుడు వరకు మీ పార్టీ తరఫున కానీ మీరు కానీ ఏవైతే చెప్పారో కొన్ని టైప్స్ ఆఫ్ వాగ్దానాలు ఇచ్చినప్పుడు అవి కొన్ని ఫాలో అవుతున్నారు, అవి నెరవేరుస్తున్నారు. మరి ముందు ముందు మరి ఎలాంటి దీనికి సంబంధించి మరి ఏం చేయబోతున్నారు? అంటే మీరు ఇచ్చే హామీలు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, మరి వాటిని ఎలా నిలబెట్టుకుంటారు? హామీలు అనేది నెరవేర్చుకోవాలంటే అధికారం రావాలి. అధికారం రావాలంటే ప్రజలు మాకు మద్దతు ఇవ్వాలి, ప్రజలు మమ్మల్ని విశ్వసించాలి. దానికోసం ఇప్పుడు ప్రయాణం కొనసాగిస్తున్నాం. ఖచ్చితంగా అండి. సో ఇంకొక విషయం, అసలు ఇప్పుడు మీరు పార్టీలు ఏవి అంటే ఏపీలో అవ్వచ్చు, ఇండియాలో మొత్తం భారతదేశం మొత్తంలో అవ్వచ్చు, నిజంగా ఒక పొలిటికల్ పార్టీ ప్రజలకి సేవ చేస్తోంది అని మీకు అనిపించిన పార్టీ లేదా మీరు నమ్మే పార్టీ ఏదైనా ఉందా? నిజంగా అలా నమ్మే పార్టీ ఉంటే నేను పార్టీని స్థాపించే పరిస్థితి ఏపీలో రాదు కాదు, కదా. మొత్తం భారతదేశంలో మీకు నిజంగా ప్రజల కోసం పనిచేసే పార్టీ ఒకటి ఉందని మీరు అనుకుంటున్నారా? అలా ఉందని ప్రజలు నమ్మారు కాబట్టే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా. కానీ దేశం మొత్తం మీద ఇదే కాన్సెప్ట్ ఉంటుంది, ఇదే ఈక్వేషన్ ఉంటుంది. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రము ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల ఒకరికి మార్చి ఒకరికి అధికారం ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది తప్ప ఈ రెండు పార్టీలని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తిరస్కరించబడినవే. ఈ ఇద్దరు పార్టీల యొక్క నాయకత్వాన్ని తిరస్కరించబడినదే. ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఒకరి తర్వాత ఒకరు మార్చుకుంటున్నారు, అధికారాన్ని రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు. ఇందాకే మీరు అన్నారు ఏంటంటే ప్రజలు నమ్మారు కాబట్టి అధికారం ఇచ్చారని, ఇప్పుడే మీరు అన్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ లో తప్ప, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అది వర్తించదా? దేశం మొత్తం మీద రాజకీయంగా తీసుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ఓట్లు వేస్తున్నారంటే మాక్సిమము ఆ పార్టీ మంచి చేస్తుంది, అభివృద్ధి చేస్తుంది, సంక్షేమాన్ని చేపడుతుందనే వేస్తారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల ఈ దోపిడీ పార్టీలకు అవకాశం వస్తుంది. ఓకే, అంటే మీ తెలుగు రాష్ట్రాలు తెలంగాణలో ఉందంటారా? డెఫినెట్ గా తెలంగాణలో కూడా, తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఒకే రకమైన రాజకీయ వ్యవస్థ. మీరు ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా అన్ని ఓకే అన్నారు కదా. ఐ మీన్ తెలుగు రాష్ట్రాలు ఓ రకంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలు అంటే మీరు తెలుగు వ్యక్తి కాబట్టి తెలుగు రాష్ట్రాలు అంటారా? మరి అంటే మీరు నేషనల్ వైడ్ ఎలా? ఇది ఉన్న వాస్తవం. ఇక్కడ నేను తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నానంటే నేను తెలుగువాడిని అని కాదు. మీరు వాస్తవాలు తీసుకోండి. దేశం మొత్తం మీద ప్రాంతీయ పార్టీలు కావచ్చు, అదేవిధంగా జాతీయ పార్టీలు కావచ్చు, ఎన్నికలు జరిగిన విధానం కావచ్చు, ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి ఏ విధంగా అవకాశం ఇచ్చారనే దాని మీద కావచ్చు పరిశీలన చేసినట్టయితే ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అయినా 3 పార్టీలు వ్యవస్థ ఉండదు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రము ఈ 2 పార్టీలు, ఇక్కడ 2 పార్టీలు అనడానికి కూడా లేదు, 2 కుటుంబాలు. ఈ 2 కుటుంబాల మధ్య రాజకీయం నడుస్తోంది, ఈ 2 కుటుంబాల మధ్య ప్రభుత్వం నడుస్తున్నాయి, ఈ 2 కుటుంబాల మధ్య అధికారం నడుస్తోంది, ఈ 2 కుటుంబాల మధ్య దోపిడీ నడుస్తోంది. ఈ కుటుంబాలు, ఈ కుటుంబాలకు సంబంధించిన కోటరీనే రాష్ట్ర సంపదను దోచుస్తున్నారు, అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. కుటుంబ పాలన అంటున్నారు అంటే ఎవరి గురించి మీరు అంటున్నారు? కుటుంబ పాలన అందరికీ తెలిసిందే. ఒకటి నారావారి ఫ్యామిలీ, 2 వైఎస్ ఫ్యామిలీ. ఈ రెండే ఈరోజు గత దశాబ్దాల కాలం నుండి పూర్తిగా రాష్ట్రాన్ని గుప్పెట్టులో పెట్టుకొని రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ప్రజలకి సేవ చేయాలని కానీ లేదా రాజకీయాల్లోకి రావాలంటే మరి కుటుంబం నుంచి రాకూడదు అంటారా? కుటుంబం నుండి రావచ్చు, కానీ అది మేనేజ్మెంట్ కోటా లాగా ఉండకూడదు. లేదా వారసత్వం అనేది ఎక్కడ ఉండొచ్చు అంటే ప్రజాసేవ చేయడానికి ఉండొచ్చు తప్ప దోపిడీకి కాదు. సరే, మీరు దోపిడీ జరుగుతుందో లేదా ప్రజాసేవ జరుగుతుందో అది మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. సరే, మీరు బీసీవై పార్టీకి సంబంధించి మరి మీరు మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళనో లేదా మీరు మీ పార్టీలో చేరిన వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని తీసుకోరా? నేను రాజకీయ వారసుని కాదు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రాజకీయ బ్యాక్గ్రౌండ్ కాదు. రాబోయే రోజుల్లో అదే చెప్తున్నాను. రాబోయే రోజుల్లో నాకు వారసత్వం అంటే నా పిల్లలు ఇంకా చాలా చిన్న పిల్లలు. ప్రజెంట్ వాటి గురించి ఆలోచించే కంటే ముందు పార్టీని బలోపేతం చేయాలి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ వ్యవస్థను మార్చాలి, ప్రజా రాజకీయం దిశగా రాష్ట్రంలో ముందుకెళ్ళాలి, ఇక్కడ దోపిడీని అరికట్టాలి, ఇక్కడ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ బలపడాలి. ఈ ఆలోచనలతో వెళ్తున్నాం తప్ప మరొకటి కాదు. ఓకే అండి, అఫ్కోర్స్ రాజకీయాల్లో ఒక సామెత ఉంటుంది మనకి, రాజకీయాల్లో శాశ్వత మిత్రుడు కానీ శాశ్వత శత్రువులు కానీ ఎవరు ఉండరు అంటారు కదా. ఒక నిజంగానే కూటమి ప్రభుత్వం తర్వాత కూటమిగా వెళ్ళలేకపోతే, విడివిడిగా వెళ్తే మరి మీరు ఏ పార్టీతో కలుపుకొని వెళ్తారా? ఈరోజు ఇక్కడ నాకు కానీ బీసీవై పార్టీకి కానీ ఎవరు మిత్రులు శత్రువులు అనేది కాదు. మేము ఒక సిద్ధాంతం ప్రకారం వెళ్తున్నాం. ఈ 2 పార్టీలకు సమాంతర దూరంగా ప్రత్యామ్నాయ దిశగా వెళ్తున్నాం. సో ఇప్పుడు మాకున్న లక్ష్యం అయితే మాత్రం ముఖ్యంగా
ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితిని ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి బీసీవై పార్టీ యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీసీవై పార్టీని బలోపేతం చేయడమే మాకున్న ముందున్న లక్ష్యం. ఎన్నికలు వచ్చినప్పుడు ఆ కథ దాని గురించి అప్పుడు మాట్లాడుకోవచ్చు తప్ప ఇప్పుడున్న విషయం అయితే మాత్రం పార్టీని బలోపేతం చేయడమే మా ముందున్న లక్ష్యం. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా వెళ్తున్నామన్నప్పుడు ఇంకా పార్టీలు, కూటములు, అలయన్స్లు వీటి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఒక్క సింగిల్ గా వెళ్తే ఒకవేళ అధికారం మీరు అనుకున్నట్లు అధికారం చేపడితేనే రాష్ట్రం మారుతుంది అంటున్నారు. మరి అది జరగకపోతే ఖచ్చితంగా ఏదైనా నిర్ణయించాల్సింది మీరు నేను కాదు, ప్రజలు నిర్ణయించాలి, భగవంతుడు నిర్ణయించాలి. సో ఆ ప్రజల్లోకి మేము వెళ్తాము, అప్పుడు ఏం జరుగుతుంది అనేది మళ్ళీ చూద్దాం. ప్రజలు ఒకవేళ మీకు అధికారం ఇవ్వలేకపోతే మళ్ళీ ఇలా అంటే మార్పు రావాలంటున్నారు, అధికారం ఉంటేనే అసలు అది మీరు క్వశ్చనే కాదు. ప్రజల అధికారంలోకి ఇవ్వలేదు. మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు, మీరు ఎగ్జామ్ రాయలేకపోతే ఫెయిల్ అయితే ఎట్లా అంటే దానికి అంటే మనం నెగటివ్ పాజిటివ్ ఎవ్రీథింగ్ ఆలోచించుకునే ముందుకెళ్ళాలి. మా లక్ష్యాన్ని సాధించేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాం, అందులో ఏమాత్రం అనుమానం లేదు. అంటే వచ్చే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఏపీలో బీసీవై పార్టీ అధికారంలోకి వస్తుందా? 100% మా ప్రయత్నం మేము చేస్తాం. ప్రజలు భగవంతుడు ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ముందుకెళ్తున్నాం. ఓకే, సో పొత్తు అయితే లేదని మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా? ఇప్పుడు 100% ప్రత్యామ్నాయ రాజకీయం దిశగానే బీసీవై పార్టీ ప్రయాణం కొనసాగుతుంది. సో మేము ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగానే బీసీవై పార్టీ వెళ్తుంది. ఓకే అండి, చూద్దాం ఖచ్చితంగా. ఇంకా మీరు మరి తెలంగాణలో కూడా పోటీ చేస్తారా బీసీవై పార్టీ నుంచి? ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఈరోజు ప్రత్యామ్నాయ రాజకీయం అవసరం ఉంది, ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం ఉంది. తెలంగాణకు సంబంధించి తొందరలోనే కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటాము. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తాం. మీ ఫోకస్ ఏ రాష్ట్రం మీద ఎక్కువగా, ఏపీయా తెలంగాణ? డెఫినెట్గా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాడిని కాబట్టి మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేసే విధంగా స్థానిక నాయకులతో కలిసి తెలంగాణలో బీసీవై పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తాం. స్థానిక పార్టీలు అంటే స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకోవడం, స్థానిక నాయకులు మాత్రమే, పార్టీలతో కాదు. పోనీ మరి జాతీయ పార్టీలతో ఏమైనా కలుస్తారనుకోవచ్చా తెలంగాణలో? ఇక్కడ అసలు పార్టీలతో కలిసే ప్రసక్తి ఆ అంశమే ముందుకు రాదు. మేము ఇండివిజువల్ గా ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్నప్పుడు ఇక్కడ పొత్తులో కలిసి పనిచేయడము, ఈ ఆలోచన, ఈ అవసరము మనం మాట్లాడాల్సిన అవసరం కూడా. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే తాజాగా వైఎస్ జగన్ గారు ఏం వ్యాఖ్యలు చేశారంటే, రెడ్ బుక్లో వాళ్ళు రాసుకున్నారు, మేము కూడా ఏదో ఒక బుక్లో రాసుకుంటాం, మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఈ అందరికీ మళ్ళీ సమాధానం చెప్తాం. ఆయన కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అంటే అధికారులతో సహా వాళ్ళు రిటైర్ అయ్యి ఉన్నప్పటికీ కూడా మేము వాళ్ళ సంగతి చూస్తాం అని ఆయన వ్యాఖ్యలు చేశారు. మరి మీరేమంటారు దీని గురించి? ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. అతనుకున్న దీన్ని పొగరనచ్చా లేదా అహంకారం అనొచ్చా, మరొక్కటి అనొచ్చా, ప్రజాస్వామ్యంలో ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు 5 సంవత్సరాల అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజల కోసము, రాష్ట్రం కోసము నువ్వు చేసింది ఏమీ లేదు. కానీ ఈరోజు మళ్ళీ కక్ష సాధింపు చర్యలు చేపడతాము, మీ కథ చూస్తామని చెప్తున్నారంటే ఇది ప్రజలు గమనించాలి. అంటే వీళ్ళు అధికారంకి దేనికోసం వస్తున్నారు, అధికారంలోకి ఎందుకు వస్తున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అనేది ప్రజలు గమనించాలి. ఈ మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారినైనా లేదా తెలుగుదేశం పార్టీనైనా గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఏం చేశారో ప్రజలందరికీ అవగాహన ఉంది. ఈ రెండు పార్టీలని పూర్తిగా అధికారం నుండి శాశ్వతంగా దూరం చేసినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్ర ప్రజలు బాగుపడతారు. అంటే మీరన్నట్లు వాళ్ళ మీద కక్ష సాధింపు చేస్తూ వీళ్ళు చేయడము, వీళ్ళు ప్రజలు అందుకోసం కాదు కదా అధికారం ఇచ్చేది, మీకు కక్ష సాధింపు కోసం కాదు కదా. సో ఆ విషయము వీళ్ళకి ఓట్లు వేసిన ప్రజలు కూడా గుర్తించాలి. మేము వేసిన ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చి వీళ్ళు ఒకరి మీద ఒకరి కక్ష సాధింపులకో లేదా దోపిడీ చేయడానికో లేదా దోపిడీ చేసిన దాంట్లో భాగస్వామ్యం కోసమో ఈ కాదు కదా అధికారం ఇచ్చింది. ప్రజలకు మంచి చేయాలి, రైతులకు మంచి చేయాలి, యువతకు మంచి చేయాలి, మహిళలకు మంచి చేయాలి. మరేం చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నది ఒకటి దోపిడీ, 2 కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా పార్టీలు వేరు, నాయకులు వేరు తప్ప విధానాలు ఒకటే ఉన్నాయి. సో దీనికే ప్రత్యామ్నాయం కావాలి ఖచ్చితంగా అండి. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు అంటే ఏవైతే నాయకులు కాదు మనం మాట్లాడుకునేది, పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, అధికారులని ఒక విధంగా బెదిరిస్తున్నారనే మనం చెప్పుకోవాలి. మరి అధికారులు ఏ పార్టీ నాయకులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు వింటారు. వీళ్ళున్నప్పుడే ఈ విషయము జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే 2019 నుండి 24 వరకు
పోలీస్ డిపార్ట్మెంట్ని కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ని కావచ్చు, మిగిలిన వ్యవస్థలన్నింటినీ కూడా ఏ విధంగా దుర్వినియోగం చేశారో ఈ రాష్ట్రంలో కాదు దేశం మొత్తం మీద కూడా వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడంలో మొదటి ర్యాంక్ ఎవరికైనా ఇవ్వాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే ఇవ్వాలి. గతంలో మనం చూసాం పోలీస్ స్టేషన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లాగా పనిచేశాయి. మరి ఆ రోజు అనిపించలేదా అధికారం దుర్వినియోగం చేస్తున్నాము, పోలీస్ వ్యవస్థని చెడగొడుతున్నాము, పోలీసుల చేత తప్పుడు పనులు చేస్తున్నామని చెప్పి ఆ రోజు అనిపించలేదా? ఈ రోజు గుర్తొస్తుందా? సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే, ఖచ్చితంగా తప్పనైతే మీరు ప్రకటిస్తున్నట్టే అనుకోవచ్చా? డెఫినెట్లీ. ఓకే అండి. సో తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా మీరు కొన్ని చెప్పడం జరిగింది కదా, మరి మీరు చెప్పిన వాటి గురించి ఏంటి పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ఎలా ఉంది? మీకే తెలియాలి పరిస్థితి ఏముందని. అంటే మీ opinion కేవలము ఏంటి? మీరు కొన్ని ప్రతిసారి ప్రపోజల్స్ ప్రతి పెట్టారు. అంశాన్ని కూడా అధికారంలో ఉన్న వాళ్ళు రాజకీయాలకు వాడుకుంటున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ కోసం వాడుతున్నారు. కానీ శాశ్వత పరిష్కారం దిశగా వెళ్ళడమో లేదంటే అక్కడ జరిగిన తప్పుకి ఆ పరిష్కారం కనుగొనడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమవుతోంది. ఈరోజు తిరుమలకు సంబంధించిన అనేక సంఘటనలు గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల గురించి ప్రస్తావించారు, ఇప్పుడు జరుగుతున్న సంఘటనల గురించి ప్రస్తావిస్తున్నారు తప్ప దీనికి పరిష్కారం ఎక్కడిస్తున్నారు? పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. ప్రతి అంశాన్ని కూడా తన రాజకీయం కోసమో లేదా వ్యాపారాల కోసమో ఇంకో రకంగా వాడుకుంటున్నారు తప్ప చివరికి తిరుమల అంశాన్ని కూడా రాజకీయం కోసం వ్యాపారాల కోసం వాడుతున్నారు. తిరుమలలో ప్రక్షాళన చేస్తామని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. ఏం ప్రక్షాళన చేస్తున్నారు? మరి మీ వ్యాపారం చేస్తున్నారు, దీనికి సంబంధించి రాజకీయం చేస్తున్నారు. దీని మీద పోరాటం చేస్తున్నాం. గతంలో జరిగిన కొన్ని సంఘటనల పైన పోరాటం చేశాము. కొన్ని విషయాల్లో ప్రభుత్వం స్పందించినప్పటికీ కూడా పూర్తిగా ప్రక్షాళన జరగాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. డెఫినెట్ గా ప్రక్షాళన జరిగేంత వరకు కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ఓకే అండి, మీరు తిరుపతిలో 1,00,000 ఆవులు ఇస్తానని కూడా చెప్పారు కదా, మరి ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఆ 1,00,000 ఆవులు? మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోమని చెప్పండి, టీటీడీ నిర్ణయం తీసుకోమని చెప్పండి. కనీసము టీటీడీకి సొంతంగా డైరీ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందా లేదా చేయడం లేదా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పమని చెప్పండి. అంటే మీరు ఒకవేళ నిజంగా ఇవ్వాలనుకుంటే వాళ్ళు వద్దంటున్నారు అంటారా? డెఫినెట్ గా దాని మీద స్పందించమని చెప్పండి. ఈరోజు బయట పాలు తీసుకుంటే లేదంటే బయట డైరీల నుండి నెయ్యి తీసుకుంటే అవినీతి జరుగుతోంది లేదా కల్తీ నెయ్యి వస్తోంది, అందులో అపచారం జరుగుతోందని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే ప్రభుత్వ పెద్దలు మాట్లాడినప్పుడు, పాదయాత్రలు చేసినప్పుడు అన్ని రకాలుగా హడావిడి చేశారు. మరి దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చే నెయ్యిని స్వామివారి నైవేద్యానికి కావచ్చు, లడ్డు ప్రసాదాలకు కావచ్చు వాడితే దీనికి శాశ్వత పరిష్కారం అవుతుంది అని చెప్పినప్పుడు, దీనికి కావాల్సిన గోవులను సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పినప్పుడు మేము ఈ దిశగా అడుగులు ముందుకేస్తున్నాము, లేదంటే మేము వేయడం లేదు, మేము వ్యాపారం చేసుకుంటున్నామని చెప్పి ఏదో ఒక విషయము ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పాలి కదా, టీటీడీ చెప్పాలి కదా. దాని మీద కనీసం స్పందించడం లేదు. ఓకే, అంటే మీరు అడిగారా ఖచ్చితంగా ఇస్తాము అని? మీరు చాలా సార్లు నేను అడిగాను, చాలా సార్లు లెటర్లు రాశాను, టీటీడీ చైర్మన్ కి రాశాను, ముఖ్యమంత్రి గారికి రాశాను. దీని మీద నేరుగా చాలా సార్లు ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటి వరకు స్పందన లేదు. అది మీరు ప్రభుత్వాన్ని అడగాలి. మీడియాలో ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని అడగాలి. ఈ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా, నిర్ణయం తీసుకుంటే మీకు వచ్చే నష్టం ఏంటి? సో దీని మీద ప్రభుత్వం వివరణ ఇవ్వాలి ఖచ్చితంగా అండి. సో ఇప్పుడు తిరుపతిలో మరి పరిస్థితి కల్తీ నెయ్యి అంటున్నారు కదా, మరి దాని మీద చాలా చర్యలు తీసుకోవడం చూసాం, అలాగే టీటీడీలో కూడా చాలా మార్పులు తీసుకున్నారమ్మా. అంటే మీరేమంటారు గురించి ఏం చర్యలు తీసుకున్నారు? అంటే విచారణ జరుగుతోంది, వెంటనే దానికి రాదు కదండి, ఏదైనా కొంచెం టైం తీసుకుంటారు కదా. సో మీరు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఇవంతా కూడా కుంటి సాకులు. విచారణ అని చెప్పడము, ఇంకోటి అని చెప్పడము, అరెస్టులు అని చెప్పడము. వీళ్ళు ఏర్పాటు చేసిన సిఐడి సిట్ ఏదైతే అరెస్ట్ చేసిందో, ఎవరిని అరెస్ట్ చేశారమ్మా? లారీ డ్రైవర్లని, ట్రక్ డ్రైవర్లని, అటెండర్లని. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రభుత్వాన్ని ఏమారించి పూర్తిగా కాంట్రాక్టర్లను కట్టబెట్టే స్థాయి, కాంట్రాక్టర్లని ఏదైతే డైరీలు ఇచ్చారో, అప్పట్లో నెయ్యి ఇచ్చారో వాళ్ళతో డీల్ సెట్ చేసుకునే స్థాయి అటెండర్లకి, లారీ డ్రైవర్లకి ఉంటుందా? అప్పట్లో ఉన్న అధికారులకు కానీ, అప్పట్లో ఉన్న పాలక మండలి సభ్యులకు కానీ, అప్పట్లో ఉన్న పాలక మండలి చైర్మన్కి కానీ, ప్రభుత్వ పెద్దలకు కానీ ఎవరికి సంబంధం లేదు. అవినీతి చేసింది వీళ్ళెవ్వరికి సంబంధం లేకుండా అటెండర్లు చేశారు, లారీ డ్రైవర్లు చేశారు. ఎంత హాస్యాస్పదము, ఎంత జనాల్ని ఇంతగా యామారిస్తారా చెప్పండి. ఓకే సరే, మీరు ఎవరు అవినీతి నిజంగా చేశారు? డెఫినెట్ గా ఆ రోజు బాధ్యతలో ఉన్న అప్పుడున్న ఎవరైతే పాలక మండలి సభ్యులు ఉన్నారో, పాలక మండలి చైర్మన్ ఉన్నారో, అప్పట్లో అధికారం చెలాయించిన అధికారులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా అప్పుడు గత 5 సంవత్సరాల్లో తిరుమల వ్యవహారాలన్నీ ఎవరైతే నడిపించారో ధర్మారెడ్డి అనే వీళ్ళందరిపైన కేసులు ఫైల్ చేసి వీళ్ళందరినీ విచారణ చేస్తే అప్పుడు బయట వస్తారు. మీరు చెప్పేది గత ప్రభుత్వానికి డెఫినెట్ గా. మరి వాళ్ళ మీద ఎప్పుడు ఇప్పటి వరకు కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. ఇవన్నీ కూడా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసము చేస్తున్న అంశాలు తప్ప నిజంగా అక్కడ ప్రక్షాళన జరగాలి లేదా జరిగిన తప్పుని సరిదిద్దాలనే ఆలోచన మాత్రం ప్రభుత్వానికి
ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకి ఏమాత్రం లేదు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే డ్రైవర్లు ఆ చిన్న చితక ఉద్యోగులకి డెఫినెట్గా వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి సో మరి వాళ్ళని టార్గెట్ చేయడం ఎంతవరకు అసలు కరెక్ట్ అంటారు? మరి మీరు దీని గురించి ఏం చేయబోతున్నారు? మేము ఎన్ని మాట్లాడి మాటలతో ఎంత పోరాటం చేసినా ప్రభుత్వం వైపు నుండి స్పందన లేనప్పుడు కనీసం దాని గురించి పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడతామా? ఓకే, అంటే అధికారులకు నిజంగా అధికారులకే సంబంధం ఉంది. ఖచ్చితంగా ఏ వ్యవస్థలో అయినా, ప్రభుత్వంలో అయినా, టీటీడీలో అయినా ఒక తప్పు జరుగుతోంది లేదా అవినీతి జరుగుతోందంటే ఖచ్చితంగా ఆ పాలక మండలి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, అధికారులు కలిస్తేనే జరుగుతుంది తప్ప ఉద్యోగులకి వాళ్ళకి ఏముంటుంది? పాపం ఉద్యోగులు చేయగలిగేది ఏముంటుంది? ఉద్యోగుల అవినీతి కాంట్రాక్టర్లని నిర్ణయం చేసుకునే అంత అధికారం ఉద్యోగులకు ఉంటుందా? అంటే ఇప్పుడు సరే మీకు ఇదంతా తెలుసు, మనకి అందరికీ తెలుసు ఆ చిన్న చితక ఉద్యోగుల వల్ల అది అవ్వదని, మరి మీరు ఎందుకు పోరాటం చేయట్లేదు? మీరే అన్నారు ప్రజా సమస్యలపై పోరాడతానని, మీరే అన్నారు. పోరాటం ఎంతకంటే ఏం చేయాలి? పోరాటం చేస్తే అడ్డుకుంటున్నారు, పోరాటం చేస్తే దాన్ని డైవర్షన్ చేస్తున్నారు, పోరాటం చేస్తే కనీసం ప్రభుత్వం స్పందించే విధంగా ఉండాలి కదా. ప్రజల్లోకి, అందుకే ప్రజల్లోకి ప్రజల్లో తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా వీటన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తారు. నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిన రోజు, బుద్ధి చెప్పాల్సిన రోజు అందరికీ బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా అండి. ఓకే, ఇంకొకటి, మీరు బీసీలకి అభివృద్ధి లక్ష్యంగా అయితే పార్టీ పెట్టినప్పుడు కూడా చాలాసార్లు చెప్పారు బీసీల అభివృద్ధి జరగాలి అని. అంటే కేవలం బీసీల కోసమేనా? మరి మీ పార్టీకి సంబంధించింది వేరే వాళ్ళకి అంటే బడుగు బలహీన వర్గాలంటే అన్ని కులాలకి అన్ని మతాలకి చెందిన వాళ్ళు ఉంటారు, ఒక్క కులాన్ని మనం చెప్పలేం కదా. ఈ రెండు పార్టీల వల్ల ఎవరైతే అణచివేతకు గురయ్యారో అన్ని వర్గాల కోసం బీసీవై పార్టీ పనిచేస్తుంది. అంటే మీరు బీసీ ప్రధానంగా నష్టపోయింది బీసీలు కాబట్టి, ప్రధానంగా మోసం చేసింది ఈ పార్టీలు బీసీలు కాబట్టి, ఆనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుండి తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ కావచ్చు, తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రాష్ట్రంలో 150-60% పైగా ఉన్న బీసీలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటూ ఆ పార్టీలలో వాళ్ళని ఉత్సవ విగ్రహాలు లాంటి పదవులు ఇచ్చి ఎటువంటి అధికారాలు లేకుండా పూర్తిగా అనగదొక్కే కార్యక్రమం చేశారు. పూర్తిగా కుల వృత్తులన్నిటినీ కూడా కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లి వీళ్ళు దోపిడీ చేశారు. పూర్తిగా ఒకప్పుడు ఎవరైతే కుల వృత్తుల ద్వారా కావచ్చు, మిగిలిన అంశాల్లో కావచ్చు, అన్ని రకాలుగా ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న కులాలు, ఆ సామాజిక వర్గాలు ఈ రోజు వీళ్ళ చెప్పు చేతుల్లో ఉండి వీళ్ళ యొక్క దోపిడీకి గురయ్యి పూర్తిగా అణచివేత కార్యక్రమం జరిగింది. కాబట్టి ప్రధానంగా ఎవరైతే అణచివేతకు గురయ్యారో ఆ వర్గాలన్నింటికీ కూడా బీసీవై పార్టీ అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఓకే అండి, సో ఫైనల్ గా మీరైతే ప్రజల పక్షాన్ని నిలబడుతూ ముందుకెళ్తున్నాం అంటున్నారు కదా. ఒకవేళ నిజంగానే నెక్స్ట్ ఎలక్షన్స్ ఏవైతే వస్తాయో 2029లో, ఆ ఎలక్షన్స్లో మీ బీసీవై పార్టీ ప్రణాళిక ఏంటి? మరి ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు? ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు కూడా ఇంతకుముందే చాలాసార్లు చెప్పాను, ఎన్నికల కంటే కూడా ముందు మా ముందున్న లక్ష్యాలు 1 పార్టీని బలోపేతం చేయడము, 2 ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయడం. సో ఈ రెండింటిని కొనసాగిస్తాం. సో నెక్స్ట్ ఎలక్షన్స్లో నిజంగానే పార్టీ అధికారంలోకి వస్తుందంటే మీరు నమ్ముతున్నారు? డెఫినెట్గా. సో తెలంగాణలో కూడా పోటీ చేస్తున్నారా నెక్స్ట్ ఎలక్షన్స్లో? తెలంగాణలో పార్టీని ఖచ్చితంగా నిర్మాణం చేపడతాము. ఖచ్చితంగా తెలంగాణలో బీసీవై పార్టీ ఉంటుంది. జాతీయ స్థాయిలో కూడా ఉంటుంది అనుకోవచ్చా? కేవలం ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే మేము ఆలోచిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ రామచంద్ర యాదవ్ గారు. చాలా చక్కటి, అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి మీ అభిప్రాయంతో పాటు పరిస్థితులు కూడా అందరికి అర్థమయ్యేలా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇదండి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు. ఆయనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వం మీద అవ్వచ్చు, లేదా ఏపీ సమస్యల మీద కావచ్చు, ఆయనకున్న విశ్లేషణ ఇది. ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో, అంటే ప్రత్యామ్నాయ పార్టీ, ఇప్పుడున్న పార్టీలకి ప్రత్యామ్నాయ పార్టీ మేమే అంటున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో మా పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రజా సమస్యలపై పోరాడుతుంది. అలాగే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరి తరపున మేము నిలబడతాం. ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకి మంచి రోజులు వస్తేనే అయితే ఆయన గట్టిగా చెప్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.